న్యాయం జరిగినట్టే అనిపిస్తుంది కదా, వాళ్ళకి శిక్షలు పడిపోయాయి. న్యాయం జరిగిందా లేకపోతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడింది? ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? సుభాష్ వర్మ అమృత వాళ్ళ తండ్రి. ఇప్పుడు సుపారీ ఇచ్చింది ఎవరు? వాళ్ళ తండ్రి. ఆయనే లేడు. వీళ్ళని పక్క వాళ్ళని తీసుకెళ్ళి బలి చేస్తే ఎట్లా? వాస్తవంగా అమృత తండ్రి నిజంగా చాలా గొప్పోడబ్బా. చాలా కష్టపడి ఒక కూతురి కోసం 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకున్నాడు. సడన్గా ఆమె 9th క్లాస్ నుంచే అతన్ని ప్రేమించి, అది ఒక తండ్రిగా నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు మీ భవిష్యత్తు పూర్తి చదువు అయిపోయిన తర్వాత ఎలా, ఇప్పుడు అది దళితుడిని ప్రేమించావా లేకపోతే ఇంకొకరిని ప్రేమించావా పక్కన పెడితే, నువ్వు చేసిన దానికి నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. కుటుంబం మొత్తం, చిన్నబాబుకి వాళ్ళకు కూడా శిక్షలు పడిపోయాయి. ఇప్పుడు ఏం సాధించావు నువ్వు 9వ తరగతిలోనే ప్రేమించి ఏం సాధించావు? ఇప్పుడు కొన్ని కట్టుబాట్లు, కొన్ని మానవతా విలువలు ఉంటాయి. ఆడపిల్లలకి నేను ఒకటే చెప్పేది, మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకుంటారు. మిమ్మల్ని ఏదో ఉన్నత స్థానంలో చూడాలని చూస్తారు. మధ్యలో మీలాంటి వాళ్ళు చేసి కుటుంబం మొత్తం నాశనం అయిపోయేలాగా, అన్నదమ్ములు కూడా చచ్చిపోయేలాగా కొంతమంది ప్రవర్తన చేస్తున్నారు. కుటుంబాలు నాశనం అయిపోయి అన్నదమ్ములు కూడా ప్రాణాలు తీసుకున్నారు పరువు కోసం. కాబట్టి జాగ్రత్త వహించాలి ఆడపిల్లలు ఫస్ట్. కానీ ఆ కుటుంబానికి జరిగిన అయినా వేరే కుటుంబానికి జరగకూడదు. ఎందుకంటే క్షణికావేశంతో ఒక దళితుడిని ప్రేమించాడని వాడిని దారుణంగా చంపించడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఆయన జీవితాన్ని చూస్తే ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏ స్థాయికి వచ్చాడు, అతను తట్టుకోలేకపోయాడు. ఇంత చిన్న వయసులో ఇంత ఘోరం చేస్తుందని చెప్పి ఆలోచించుకోలేదు అమృతరావు. కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళు శిక్షలు పడిపోతున్నాయి కదా. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడుతుంది కదా. ఇప్పుడు తప్పు చేసింది మారుతిరావు, అతను ఒకడే. మారుతిరావు ఆయన పేరు, మారుతిరావు వాళ్ళకి సుపారీ ఇస్తేనే కదా వీళ్ళు మర్డర్ చేసింది. మర్డర్ చేసిన వాళ్ళు కాదు నేనేది, మారుతిరావు తమ్ముడు కూడా శిక్ష పడింది కదా. ఆయన కూడా అందులో హస్తం ఉంది కదా. ఏ హస్తం ఉన్నా కుటుంబం అయితే నాశనం అయిపోయిందిగా దీనివల్లే కదా. అసలు ఇదే లేకపోతే అలా కుటుంబం నాశనం అయ్యేది కాదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చిన్న వయసులో ఏం తెలియక ఎవడో ప్రేమిస్తున్నాడంటే వెళ్ళిపోవడం, కుటుంబ పరువు తీసేయడం, కుటుంబం నాశనం చేసేయడం, ఇలాంటివి కొంతమంది ఆడపిల్లలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు జరిగింది అన్యాయమే కాదట్లా, కానీ నీవు చేసిన చేష్టం వల్ల ఇన్ని పరిణామాలు జరిగాయి, ఇన్ని ప్రమాదాలు జరిగాయి, కుటుంబం నాశనం అయిపోయింది, ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు మాత్రం హాయిగా ఉన్నావు, నువ్వు మాత్రం ప్రచారాలు చేసుకుంటూ బాగానే ఉన్నావు. ఇప్పుడు చనిపోయాడు నీ భర్త, చంపేశారు నీ భర్తని, మరి నువ్వెలా ఉండాలి? ఒకవేళ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చిందిగా, ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళలేదు, ప్లస్ సమాధి చేసిరు అక్కడ కూడా వెళ్ళలే అని చెప్పేసి అదన్నీ వదిలేవా. నీ ప్రవర్తన ఈవేళ ఎలా ఉంది, ఆ వేళ ఎలా ఉంది, ఎంత ఘోరంగా కుటుంబాన్ని నాశనం చేసావో ఇప్పటికైనా ఆలోచించుకోవాలి అమృత. కానీ చాలా ఘోరం జరిగిపోయింది ఆ కుటుంబాన్ని. ఈ పిల్ల వచ్చి పుట్టి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసేసింది. ఓకే, ఎవరిది తప్పంటారు? వాళ్ళ అమృత వాళ్ళ డాడీదా అమృతదా? వాళ్ళది తప్పే, దీనిది తప్పే, అమృతది తప్పే, అలా చంపించడం వాళ్ళది తప్పే. అతను ఓపిక పట్టినా ఈ ఫ్యామిలీ బాగుండేది, ఇది ఓపిక పట్టినా వాళ్ళ ఫ్యామిలీ బాగుండేది. ఓపిక ఇద్దరు పట్టలేదు కాబట్టి ఇద్దరు నాశనం అయిపోయారు.